సెకండ్ చాప్టర్ ఆఫ్ ద గ్రీడీ మెథడ్ చూద్దాం. ఆ గ్రీడీ మెథడ్ చూద్దాం. అది ఫస్ట్ టాపిక్ సెకండ్ చాప్టర్లో. గ్రీడీ మెథడ్ ఇది చూడండి. వెన్ కంపేర్ టు ఆల్ అదర్ ఆల్గరిథమ్ అప్రోచ్, వేరే ఆల్గరిథమ్ అప్రోచ్ కంపేర్ చేస్తే సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ అనేది గ్రీడీ మెథడ్ అనమాట. వేరే అప్రోచ్తో కంపేర్ చేస్తే సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది మన గ్రీడీ మెథడ్. ఇట్ ఈస్ టెక్నిక్ విచ్ డిసిజన్ మేకింగ్ ఆన్ ద current available information without worried about the effect of current decision in future. There is no guarantee that you will get the best solution. అర్థమైందా? కరెంట్ అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ పైన డిసిజన్ తీసుకుంటుంది. దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని అదేమో ఆలోచించదు. ఇప్పుడు చూడండి, నాకు ఏ నుంచి బి పోవడానికి 4, ఇక్కడ నుంచి నాకు 3 పడుతున్నాయి, ఇక్కడ నుంచి 7 పడుతుంది, అండ్ ఇక్కడ మరి నాకు 1, ఇక్కడ 1 అవుతుంది అనుకున్నాం. ఇక్కడ చూడండి, నాకు ఏ నుంచి బి పోవడానికి నా దగ్గర ఉన్న కరెంట్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? A to D, A to B, ఇవే ఉన్నాయి నాకు అనిపిస్తున్నాయి. లేకపోతే ఇంకా A to D, 4, 7, 3, ఈ 3 నా దగ్గర అవైలబుల్ ఉన్న కరెంట్ అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్. ఇలా బెస్ట్ ఏది? 3 అనేది షార్టెస్ట్ పార్ట్. సో ఇది తీసుకున్నా, ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ తీసుకున్నా. సో నేను ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయాను. నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు. సో కరెంట్ ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ముందుకు వెళ్ళినా, ఒకసారి సక్సెస్ అయింది. ఓకే, ఈ కేసులో సక్సెస్ అయింది. ఇంకో కేసు చూడండి, ఇక్కడ A, B, C, D. నా దగ్గర సింపుల్గా చెప్పాలంటే నా దగ్గర ఇప్పుడు 4 ఉంది, 3 ఉంది, ఇక్కడ 10 అంట, అండ్ 1, 5. ఇప్పుడు ఇలా నాకు డిస్టెన్స్ ఎంత వస్తుంది? 7 km వస్తుంది. ఇక్కడ 5 km వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది? 4 km వస్తుంది. ఓకే, ఇక్కడ వర్కౌట్ అయింది. ఈ కేసులో వర్కౌట్ అయింది. నా దగ్గర 3, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ 4, 3, 7లో బెస్ట్ 3 కాబట్టి 3 తీసుకున్నా. ముందుకెళ్ళిన థర్డ్ ఫ్యూచర్ ఎఫెక్ట్ నాకు తెలియదు కాబట్టి ఏదో ఇక్కడ 1 ఉంది కాబట్టి బతికిపోయినా. 4 km వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4, 10, 3 ఉంది. ఇలా నాకు బెస్ట్ సొల్యూషన్ ఏదనిపిస్తుంది? 3 అనే షార్టెస్ట్ పార్ట్ కాబట్టి A to D 3కి వెళ్తా. వెళ్ళినాక ఇక్కడికి వచ్చేసిన నేను. ఇక్కడికి వచ్చేసినాక ఇక్కడ నాకు 5. సో ఇక్కడ నాకు లెంత్ ఎంత అయిపోయింది? 8 km అయిపోయింది. ఇది ఇక్కడ 10 km ఉంది. ఇక్కడ ఏంటి ఉంటుంది? నాకు 5 km ఉంటుంది. ఒకవేళ నేను ఈ పార్ట్ చూస్ చేసుకున్నాను ఇంకో నాకు ఈ షార్టెస్ట్ పాస్ దొరికేది. సో అర్థమైంది కదా, ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్తోనే డిసిషన్ తీసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా తీసుకున్నప్పుడు ఫ్యూచర్లో దానికి ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది కదా, ఇప్పుడు ఇట్లా ఎఫెక్ట్ పడుతుంది. దాని గురించి ఏం ఆలోచించాడు, ఫ్యూచర్లో పడే ఎఫెక్ట్ గురించి ఏం ఆలోచించకుండా ఇప్పుడున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ పైన డిసిషన్ తీసుకుంటుంది. అది గ్రీడీ మెథడ్ అంటే. ఓకేనా? సో ఒక్కోసారి బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఇలాంటి సీనియర్ అట్లా అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తా అంటే ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి గ్రీడీ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ విచ్ కెన్ బి రిక్వైర్డ్ మినిమం ఆర్ మ్యాక్సిమం రిజల్ట్స్. ఏవైతే ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం రిజల్ట్స్ అన్నా కావాలి, లేకపోతే మినిమం రిజల్ట్స్ అన్నా కావాలి, అలాంటి ప్రాబ్లమ్స్ని ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇప్పుడు సపోజ్ మీకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలని ఉంది. మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? ఒకటి నడుచుకుంటూ పోవచ్చు, రైట్? S1 సొల్యూషన్, ఒక 5 సొల్యూషన్స్ ఉంటాయి. S3, S4 అండ్ S5, ఒక 5 సొల్యూషన్స్ ఉన్నాయి అనుకున్నాం. నడుచుకుంటూ పోవచ్చు, బైక్ పైన పోవచ్చు, కార్లో పోవచ్చు, జస్ట్ ట్రైన్లో పోవచ్చు, ఇంకెట్లా పోతావు? ఫ్లైట్లో పోవచ్చు. ఓకేనా? ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర పోవడానికి. ఒక హైదరాబాద్ ఢిల్లీ పోవడానికి ఇవన్నీ నాకు సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ ఇలా ఏది నాకు ఆప్టిమల్ సొల్యూషన్స్? ఫీజబుల్ సొల్యూషన్స్, రెండు విధాల సొల్యూషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకొని. ఫీజబుల్ సొల్యూషన్స్, ఆప్టిమల్ సొల్యూషన్. ఫీజబుల్ సొల్యూషన్స్ అంటే ఏంటిది? S1, ఇలా ఏవి నాకు నడుచుకుంటూ పోతే ఒక 1 day 2 చాలా డేస్ అయిపోతుంది కాబట్టి నేను పోను. బైక్ పైన కూడా చాలా కష్టం, చాలా కిలోమీటర్స్ ఉంటాయి కాబట్టి కష్టం. కార్లో అయితే పోవచ్చేమో, ట్రైన్లో పోవచ్చు, అండ్ ఫ్లైట్లో కూడా పోవచ్చు. నా దగ్గర అవైలబుల్ అయిన సొల్యూషన్ ఏవేవి ఉన్నాయి? కార్ అయినా పోవచ్చు, ట్రైన్ అయినా పోవచ్చు. ఇవైతే అవైలబుల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో వాటిని ఫీజబుల్ సొల్యూషన్స్ అంటారు. అర్థమైందా? ఏవైతే ఇవి 3 ఎట్లనే పోవచ్చు నాకు ఆల్టర్నేటివ్స్. నాకు ఇలా ఇవి ఫీజబుల్ సొల్యూషన్స్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఏవైతే నా దగ్గర అవైలబుల్ సొల్యూషన్స్ ఉన్నాయో వాటిని ఫీజబుల్ సొల్యూషన్స్ అంటారు. ఇలా బెస్ట్ ఏది? నాకు కార్ అయితే కొంచెం డీజిల్ ఎక్కువ అవుతుందేమో, మళ్ళీ ట్రైన్ అయితే నాకు కొంచెం చీప్ కాస్ట్లో వెళ్ళిపోతా, ఫ్లైట్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ అదనమాట. సో ఇలా బెస్ట్ ఏది? నాకు ట్రైన్ అనేది బెస్ట్, కాస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. టైం పడుతుందేమో, కాస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాస్ట్ పరంగా చూసుకుంటే నాకు కాస్ట్ పరంగా చూసుకుంటే ట్రైన్ అనేది బెస్ట్. సో ఇది ఆప్టిమల్ సొల్యూషన్ అన్నట్టు. ఏవైతే ఇంకోసారి రిపీట్ చేస్తే ఏవైతే మనకు సొల్యూషన్స్ అవైలబుల్ ఉంటాయో వాటిని ఫీజబుల్ సొల్యూషన్స్ అంటారు. ఇప్పుడు కార్, ట్రైన్, ఫ్లైట్ ఇవన్నీ నా దగ్గర అవైలబుల్ ఉన్న సొల్యూషన్స్. సో వీటిని ఫీజబుల్ సొల్యూషన్. ఇలా బెస్ట్ సొల్యూషన్ ఏది?
ట్రైన్ అనేది బెస్ట్ సొల్యూషన్. దీన్ని ఆప్టిమల్, ఏదైతే బెస్ట్ సొల్యూషన్ ఉంటుందో దాన్ని ఆప్టిమల్ సొల్యూషన్ అంటారు. అర్థమైంది ఫీజిబుల్కి ఆప్టిమల్కి డిఫరెన్స్. ఇది గ్రీడీ మెథడ్ దేనికి వాడతారు? గ్రీడీ ఆల్గోరిథం ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాడతారు. ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఏ ప్రాబ్లమ్స్ విచ్ రిక్వైర్ మినిమం రిజల్ట్స్ అన్నా కావాలంటే ఇప్పుడు మాక్సిమం రిజల్ట్స్ అన్నా కావాలి, దాన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, దాన్ని ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇప్పుడు దీని ఆల్గోరిథం చూడండి, సింపుల్ ఉంది. గ్రీడీ సూడో కోడ్ అనమాట. ఆల్గోరిథం గ్రీడీ అని రాసి A, N రాసినాం. ఫర్ ఏ 1 నుంచి N వరకు ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంట, ఒక సెట్ ఉన్నామనుకో, ఇప్పుడు చూడండి A1, A2, A3, A4, A5 ఇవన్నీ సెట్ ఉన్నాయి. N = 5 అనుకున్నాం. ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అరే A నుంచి N వరకు. సో ప్రతి చెక్ చేసుకుంటుంది. సో ప్రతి ఏని సెలెక్ట్ ఏ ఇలా సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఫీజబుల్ ఉందనుకో సొల్యూషన్, ఇప్పుడు ఇట్లా మన కాన్స్టెంట్ని మ్యాచ్ అయ్యే ఫీజిబుల్ సొల్యూషన్ ఉందనుకో, ఫీజిబుల్ సొల్యూషన్ ఉన్నాక ఏం చేసేస్తాం, ఆ ఫీజిబుల్ సొల్యూషన్ లోపల కలుపుతాం అన్నమాట. సొల్యూషన్ అని ఒకటి తీసుకొని సొల్యూషన్ లోపల కలుపుతాం. దాన్నే ఇది ఒక ఆల్గోరిథం. దీని ఆల్గోరిథం ఎక్స్ప్లెనేషన్ చేసిన ఇక్కడ నేను. ఒకవేళ ఫీజిబుల్ సొల్యూషన్స్ ఉంటే కలుపుతాం. ఇది ఆల్గోరిథం. ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ చేసిన I2 1 నుంచి Nకి ఏ అని ఒక అరే తీసుకున్నా. N అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక ఈ అరే లోపల నేను ఒక్కొక్క ఎలిమెంట్ సెర్చ్ చేసుకుంటూ పోతా. ఒకవేళ అది ఫీజిబుల్ సొల్యూషన్ ఉన్నాకో దాని సొల్యూషన్ లోపల క్యాచ్ చేస్తాను. ఇది గ్రీడీ మెథడ్ యొక్క ఆల్గోరిథం. నెక్స్ట్ గ్రీడీ మెథడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి. టు కన్స్ట్రక్ట్ ద సొల్యూషన్ ఇన్ అన్ ఆప్టిమైజ్డ్ వే, దిస్ ఆల్గోరిథం క్రియేట్స్ 2 sets where the set contains all the chosen items and other set contain rejected item. ఆప్టిమల్ వేలో సొల్యూషన్ ఫైండ్ చేయడానికి ఏం చేస్తుందంటే 2 సెట్లు క్రియేట్ చేస్తుంది. ఒక సెట్లో ఏముంటాయంట, ఆల్ ఐటమ్ విచ్ కంటైన్స్ 2 sets తయారు చేస్తుంది ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ చేయడానికి. ఆప్టిమల్ వేలో ఒక సెట్లో అన్ని రిజెక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకో సెట్లో అన్ని చూసిన ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ రిజెక్టెడ్ ఐటమ్స్, వాక్ అనేది, బైక్ అనేది, ఇవన్నీ రిజెక్టెడ్ ఐటమ్స్. చూసిన ఐటమ్స్ కార్, ట్రైన్, ఫ్లైట్ అనేవి చూసాం. సో 2 సెట్లు తయారు చేస్తుంది ఆప్టిమల్ వేలో ఫైండ్ చేయడానికి. గ్రీడీ ఆల్గోరిథం మేక్స్ ఎ గుడ్ లోకల్ చాయిసెస్ ఇన్ ద హోప్ దట్ సొల్యూషన్ షుడ్ బి ఎదర్ ఫీజిబుల్ ఆర్ సొల్యూషన్. సో పక్కా ఈ సొల్యూషన్స్ ఈ సెట్ని తీసుకొచ్చి పెడుతుంది. ఎదర్ ఫీజిబుల్ అని ఉంటుంది. ఇప్పుడు కారు, ట్రైన్ ఇవన్నీ దీని లోపల ఆప్టిమల్ సొల్యూషన్ ఉంది కదా. సో ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తాయంటే ఎదర్ ఫీజిబుల్ అని ఉంటుంది, లేకపోతే ఆప్టిమల్ అని, అలాంటి సొల్యూషన్స్ మాత్రం ఇస్తుంది. లేని సొల్యూషన్స్ని రిజెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతాం అని ఈ గ్రీడీ మెథడ్ అంటే, ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ అన్నీ దీనిపైన ఉంటాయి, గ్రీడీ మెథడ్ పైన అన్నట్టు. ఇది యూజ్ టు ఫైండింగ్ ద షార్టెస్ట్ పార్ట్. సాటిస్ఫైడ్ ఫైండ్ చేయడానికి గ్రీడీ ఆల్గోరిథం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద మినిమం స్పానింగ్, ఫైండ్ ద మినిమం స్పానింగ్ ట్రీ వరకు ఇదే వాడతాం. జాబ్ సీక్వెన్స్ విత్ ద డెడ్ లైన్, ఇవన్నీ నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ వస్తుంది అనమాట గ్రీడీ మెథడ్ అప్లికేషన్స్ కాబట్టి ఇవన్నీ. తర్వాత టు సాల్వ్ ఫ్రాక్షనల్ నాప్సాక్ ప్రాబ్లమ్, నెక్స్ట్ వచ్చే వీడియో నాప్సాక్ ప్రాబ్లమ్ గ్రీడీ ఆల్గోరిథం గ్రీడీ మెథడ్ యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేస్తారో చూద్దాం నెక్స్ట్ వీడియో. సో ఏవేవి కాంపోనెంట్స్ ఉంటాయి గ్రీడీ ఆల్గోరిథం, 1 2 3 4 5 ఉంటుంది. క్యానియల్ సెట్ అంటే ద సొల్యూషన్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ దిస్ సెట్. సో క్యానియల్ సెట్ అంటే ఏదంటే, ఇప్పుడు ఇదంతా క్యానియల్స్ S1 S2 S3 S4 S5 ఇవన్నీ మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెట్ నుంచే కదా మనకు సొల్యూషన్ వచ్చేది. సో ఈ సెట్ మొత్తం క్యానియల్ సెట్ అంటారు. ఓకేనా. సెలెక్షన్ ఫంక్షన్ యూజ్ టు చూస్ బెస్ట్ క్యాండిడేట్ టు బి యాడెడ్ టు ద సొల్యూషన్. ఇప్పుడు ఈ 2 బెస్ట్, కారు బైక్ వాక్ అనేది బెస్టా కాదు కదా. సో వీటిని రిచెక్ చేసి ఏవైతే బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేస్తారు. సెలెక్షన్ ఫంక్షన్ అనేటువంటి సెలెక్ట్ చేసి అలా యాడ్ చేస్తాడు. ఫ్లెక్సిబుల్ సొల్యూషన్స్ అంటే యూజ్ టు డిటర్మైన్ వెదర్ ఏ కండిషన్ కెన్ బి యూజ్డ్ టు కాంట్రిబ్యూట్ ద సొల్యూషన్. ఇప్పుడు మనం ఏం కావాలో, చీప్గా కావాలా, కాస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ట్రైన్ అది కాస్ట్ ఫ్రెండ్లీ ఫ్లైట్ కంటే. సో ఇది దాన్ని సాటిస్ఫై చేస్తుంది కదా. కాన్స్టెంట్ అంటే కండిషన్. ఇప్పుడు ఆ కండిషన్ కాస్ట్ ఫ్రెండ్లీ నాకు ట్రాన్స్పోర్ట్ కావాలంటే అక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఒక వేరే లొకేషన్ ట్రైన్ అనేది కాస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసేది ఇది కాబట్టి నేను ఈ చూస్ చేసుకో. అది ఎవరు చేస్తాడు? ఫీజిబుల్ ఫంక్షన్ అది చేస్తుంది. తర్వాత అబ్జెక్టివ్ ఫంక్షన్ యూజ్ టు అసైన్ వాల్యూ. ఇప్పుడు మనం వాల్యూ ఎట్లా అసైన్ చేసినామో దాని అబ్జెక్టివ్ ఫంక్షన్ పనేది. తర్వాత సొల్యూషన్ ఫంక్షన్ యూజ్ టు ఇండికేట్ వెదర్ ద కంప్లీట్ సొల్యూషన్ హ్యాస్ బీన్ రీచ్డ్. ఆ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ సొల్యూషన్ హ్యాస్ రీచ్డ్ అయినో లేదో ఎవరు చెప్తారు? సొల్యూషన్ ఫంక్షన్ అనేది చెప్తుంది. ఓకేనా. దిస్ ఆల్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ గ్రీడీ ఆల్గోరిథమ్స్.